నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 20వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం పరిశీలిద్దాం. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలకి అతి సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 20వ పాసురము, దానిలో ఉన్నటువంటి అర్థము, పరమార్థము మనం పరిశీలిస్తే, ఈ 20వ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను, అలాగే నందుని కోడలైనటువంటి నీలాదేవిని ఎలా ప్రార్థిస్తోందంటే, మేలుకో గోపాల బాల, మేలుకోవమ్మా నీల, మేలుకొని మమ్మేల వలె జగమేలు దంపతులారా, అమరులకు అభయమ్ములిచ్చి అసురగణముల నెల్లగూల్చే, ఆర్తరక్షక అభయహస్త ఆశ్రితావన మేలుకో, పల్లవాధర సింహమధ్య పసిడి నిగ్గుల మేనిచాయ, నీరజాలయ వివేకావా నీలరో ఇక మేలుకోవా, ఆలమట్టము మాకు నిమ్మ అద్దమది మా చేతికిమ్మ, హరినిగూడి తానమాడే వరము మాకిమ్మ అంటూ ఆండాల్ తల్లి గోదాదేవి 20వ పాసురంలో కీర్తిస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, మేలుకో గోపాల బాల, మేలుకోవమ్మ నీల అంటే నీలాదేవిని, శ్రీకృష్ణ పరమాత్మని ఇద్దరిని మేలుకోమని ప్రార్థిస్తోంది. మేలుకొని మమ్మేల వలె జగమేలు దంపతులారా, మమ్మల్ని అనుగ్రహించండి దంపతులారా అంటూ కీర్తిస్తోంది. అమరులకు అభయమ్ములిచ్చి అసురగణముల నెల్లగూల్చే, ఆర్తరక్షక అభయహస్త ఆశ్రితావన మేలుకో అంటే 33 కోట్ల మంది దేవతలను రక్షించటానికి అనేక మంది రాక్షసులను తన అరివీర భయంకర పరాక్రమంతో శ్రీకృష్ణ పరమాత్మ ఎదురించాడు. కానీ మొత్తం వ్రేపల్లెలో ఉన్నటువంటి 5 లక్షల మంది గోపికలను అనుగ్రహించటానికి ఆలస్యం చేస్తున్నాడు. స్వామి, పెద్ద సంఖ్యలో ఉంటేనే నువ్వు అనుగ్రహిస్తావా? 33 కోట్ల మంది దేవతలను అంత సులభంగా అనుగ్రహించావే, కేవలం వ్రేపల్లెలో ఉన్నటువంటి 5 లక్షల మంది గోపికలను అనుగ్రహించటానికి ఆలస్యం చేస్తున్నావేంటి స్వామి? సంఖ్య తక్కువ ఉన్నదనా స్వామి? ఇంద్రుడిలాగా మాకు రాజ్యం వద్దు స్వామి. అర్జునుడి కోసం నువ్వు యుద్ధరంగంలో అర్జునుడికి సహాయం చేశావే, అలా సహాయం చేసేటప్పుడు ఎన్నో బాధలు పడ్డావే, అలాంటి బాధలు కూడా వద్దు స్వామి. కేవలం నువ్వు నిద్రపోతుంటే నీ నిద్రా సౌందర్యం మేము చూడాలి, నువ్వు నిద్ర నుంచి మేలుకున్నప్పుడు ఆ సౌందర్యం మేము చూడాలి స్వామి, దాన్ని అనుగ్రహించు స్వామి అంటూ ఇక్కడ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. పల్లవాధర సింహమధ్య పసిడి నిగ్గుల మేనిచాయ, నీరజాలయ వివేకావా నీలరో ఇక మేలుకోవా అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మతో పాటుగా నీలాదేవిని కూడా మేలుకోమని ప్రార్థిస్తోంది. అమ్మ, కృష్ణ పరమాత్మ మేలుకోవటానికి ఆలస్యం చేస్తున్నాడు, ఆయన సౌందర్యం దర్శించాలి, ఆయన నిద్రా సౌందర్యం చూడాలి, ఆయన మేలుకున్నప్పుడు ఆయన సౌందర్యం చూసి ఆయనకి మంగళం పలకాలని వచ్చాము. నువ్వు సీతమ్మ అవతారంలో ఉన్నప్పుడు, రావణుడి చెరలో ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డావు. ఒక స్త్రీ బాధ ఇంకొక స్త్రీకి తెలుసు కదమ్మా, అందుకే నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించేలాగా చెయ్యి అని ప్రార్థించేసరికి స్త్రీ హృదయం కరిగిపోయింది. వెంటనే నీలాదేవి, నేను మేలుకొనే ఉన్నాను, మీకేం కావాలి అని అడిగింది. అప్పుడు గోదాదేవి నీలాదేవితో ఏం చెప్పిందంటే, ఆలమట్టము మాకు నిమ్మ అద్దమది మా చేతికమ్మ, హరినిగూడి తానమాడే వరము మాకిమ్మ అంటూ ప్రార్థించింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కోసం స్నానం చేసినప్పుడు చక్కగా అలంకరించుకోవటానికి అద్దము, ఆ తర్వాత స్వేదము పడితే దాని నుంచి బయటపడటానికి ఒక విసనకర్ర, దానితో పాటు మా స్వామి, ఈ ముగ్గురిని కూడా మాకు అనుగ్రహించు అని నీలాదేవిని గోదాదేవి ప్రార్థించింది. అంటే స్నానం చేసిన తర్వాత భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకోవాలి. ఆ అలంకరణలో ఉన్న అంతరార్థం ఏంటంటే, శరీరానికి సత్వగుణాలు వచ్చేలాగా అలంకరణ చేసుకోవాలని దీనిలో ఉన్న విశేషార్థం.
అలాగే స్వామితో పాటుగా మాకు ఈ అద్దము విసనకర్ర అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ప్రతి మనిషి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ లక్షణాలతో అలంకరణ చేసుకోవాలనే విశేషమైనటువంటి అర్థాన్ని గోదాదేవి ఇక్కడ తెలియజేస్తోంది. కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి లక్షణాలను ప్రతి మనిషి అలంకరణగా కలిగి ఉండాలి అని చెప్పటమే ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో 21వ పాసురంలో ఉన్నటువంటి అర్థము పరమార్థము పరిశీలిద్దాం. నమస్కారం. సౌందర్యలహరిలో మొదటి 41 శ్లోకాలు ఒక విధమైన పద్ధతిలో ఉంటాయి, మిగిలిన 59 శ్లోకాలు మరొక పద్ధతిలో ఉంటాయి. అందుకే కొంతమంది దీనికి మొదటి భాగాన్ని ఆనందలహరి అని, రెండవ భాగాన్ని సౌందర్యలహరి అని విభాగం చేశారు. అంటే 41 శ్లోకాల గ్రంథము ఆనందలహరి, 59 శ్లోకాల గ్రంథము సౌందర్యలహరి అని చేసి మొత్తం కలిపి సౌందర్యలహరి అని మళ్ళీ పేరు పెట్టారు. ఇక్కడ అంటే మొదటి భాగంలో ఆనందలహరి కనబడుతుంది, రెండో భాగంలో సౌందర్యలహరి కనబడుతుందట. కానీ ఆనందం సౌందర్యం రెండు వేరు వేరా అంటే ఆనందమే సౌందర్యం కనుక అంతా సౌందర్యలహరి అనుకున్నా పర్వాలేదు. మొత్తానికి 59 శ్లోకాలు శంకరులు రచించారు, 41 శ్లోకాలు అమ్మవారు ఇచ్చారు. అంటే కైలాసంలో అమ్మవారి నుంచి వచ్చినది అన్నంత స్థాయిలో, అంత ఉన్నతమైన స్థాయిలో, ఉదాత్తమైన స్థాయితో కూడిన రహస్యాలు ఆ 41 శ్లోకాల్లో ఉన్నాయి అని అర్థం అండి. చాలామంది సంస్కృత వ్యాఖ్యాతలు 41 శ్లోకాలకి ఎందుకో భాష్యం రచించారు. ఇంగ్లీష్లో కూడాను 19వ శతాబ్దంలో ఒక పెద్ద యోగీశ్వరుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ యోగము తంత్రము నేర్చుకుని సాధన చేసి సిద్ధి పొంది గ్రంథం రచించాడు. ఏదో పుస్తకాలు చదివి పుస్తకం రాయడం కాకుండా సాధన చేసి సిద్ధి పొంది రచించాడు. ఆ యోగీశ్వరుడి పేరు జాన్ వుడ్రాఫ్. ఈ జాన్ వుడ్రాఫ్ అనే ఆయన ఈ ఆనందలహరి అనబడే 41 శ్లోకాలకి భాష్యం రచించాడు. ఎందులో ఏ యంత్రం ఉంది, ఏ మంత్రం ఉంది, ఏ రహస్యం ఉందో అంత పాశ్చాత్యులు చెప్పాడు. నేను ఈ మాట ముందుగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ దేశంలో పుట్టనివాడు, ఈ దేశం రక్తం ప్రవహించనివాడు అయిన పరాయివాడికి కూడా ఆహా అనిపించి నమస్కరించాలనిపించే గొప్ప గ్రంథం ఈ దేశంలో ఆవిష్కరింపబడిందంటే ఈ దేశవాసులమైన మనం ఎంత గర్వించాలి, వాటిని ఎలా భద్రపరచుకోవాలి, వాటిని ఎలా మనం అనుష్ఠిస్తూ తర్వాత తరం చేత అనుష్ఠించాలో తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే విలియం నార్మ్ బ్రౌన్ అనే ఆయన కూడా దీనికి భాష్యం రచించడం జరిగినది. ఇవి పాశ్చాత్య గ్రంథాలయాల్లో కూడా భద్రపడుతున్నాయి. పెన్సిల్వేనియాలో ఒక లైబ్రరీలో ఒక పాశ్చాత్యుడు గీసినటువంటి సౌందర్యలహరి చిత్రాలు ఉన్నాయని కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి శిష్యుడితో ప్రస్తావించారు. ఆయన ఎప్పుడు పెన్సిల్వేనియా వెళ్ళాడు, ఎప్పుడు కాంబోడియా వెళ్ళారు, కానీ ఆ దేశాల్లో ఎక్కడే ఉన్నాయో కూడా చెప్పగలిగిన సిద్ధపురుషులు వారు. అంటే ఈ గ్రంథంలో ఉన్న విషయంలో ఉన్న మహిమ అలాంటిది. మహిమ అంటే గొప్పతనం అని అర్థం. అలాంటి గొప్పతనం ప్రతి శ్లోకంలో ఉంది. ఈ కథ ప్రస్తావన గుర్తుపెట్టుకోవాల్సింది. 41 శ్లోకాలు మొదటి భాగం, 59 తర్వాతి భాగం. వీటికి భాష్యములు సౌందర్యలహరికి ఎన్ని భాష్యాలు ఉన్నాయంటే, ఒక స్తోత్ర కావ్యానికి ఇన్ని భాష్యాలా అండి? ఇది ఒక్కటి తెలుసుకోవాలి. ఒక పాశ్చాత్యుడు అంటాడు, భారతదేశంలో హిందువులకు ఉన్నటువంటి స్తోత్ర సాహిత్యం ప్రపంచంలో ఎవరికీ లభించదు. ఈ స్తోత్ర సాహిత్యంలో ఉదాత్తమైన కవిత్వం ఉంటుంది, తాత్వికత ఉంటుంది, ఎన్నో రహస్యాలు ఉంటాయని ప్రస్తావన చేశాడు ఆయన. అలాంటి స్తోత్ర సాహిత్యంలో no one knows and probably no one could estimate the number of hymns of praise known as stotra or stava which Indian religions have produced in honor of their deities or great teachers. These stotras are read or recited or quoted daily by large numbers of Hindus to instill the proper frame of mind for seeking their choose deities and undertaking the ritual worship. Such a work in the Sanskrit Saundaryalahari, a hymn of devotion to Devi, supreme goddess and dominant principle of the universe to the Shakta cult. ఇది రచించింది ఆయన. దీని అర్థంలో అసంఖ్యాకంగా ఉన్న స్తోత్రాలు, వాటిలో సౌందర్యలహరి అని చెప్పారంటే ఇంత స్తోత్ర సాహిత్య సంపద కలిగిన హిందూ మతంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యం అండి. మన మతం నిలబడడానికి కారణమైన వాటిలో స్తోత్ర సాహిత్యం కూడా. ఎన్ని రకాల స్తోత్రాలు, ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క శాస్త్రం. ఈ మాట ప్రతి స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్తున్న అంశమే. అంటే స్తోత్రాన్ని శాస్త్ర దృష్టితో చూస్తే ఎన్ని విషయాలు కనిపిస్తాయి. అంటే ఒక దేవతను మనం స్తోత్రం చేసేటప్పుడు
ఆ దేవత మనకి ఏమిస్తుందో అని కోరికల గురించి ఆలోచిస్తామే కానీ ఆ దేవత ఏమిటా అని ఆలోచించాం మనం ఎప్పుడు. అవునా కదా అండి? వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్తే కోరికలు కోరుకోవడానికి తగిన సమయం ఉంటుందా లేదా అనే తప్ప ఆ స్వరూపం ఏమిటి, అసలు వెంకటేశ్వరుడు ఎవరు, ఆ నామానికి అర్థం ఏమిటి, ఆ తత్వం ఏమిటి అనే ప్రశ్న ఎంతమందికి ఉదయిస్తుంది? ఒకవేళ ఉదయించి ఆ దేవత యొక్క సంపూర్ణమైన విషయం తెలుసుకుని స్తోత్రం చేసినా, అనుష్ఠానం చేసినా అప్పుడు దేవతానుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. అదే జ్ఞాత్వా కుర్వీత కర్మ అని చెప్పిన దాని భావం అది. అది ఏ దేవతను మనం ఆరాధిస్తున్నామో, ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి సంపూర్ణంగా తెలిసి చెయ్యాలి. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. అలా తెలియజేసే ప్రక్రియ పేరు స్తోత్రం. ఆ దేవత గురించి సంపూర్ణంగా తెలియజేస్తుంది. అది స్తోత్రం దేవతని మెప్పించడానికే కాదు, దేవత గురించి నీకు తెలియజేయడానికి. ప్రతి స్తోత్రం ఒక జ్ఞానకోశం. అలాగా సౌందర్యలహరి శ్రీ విద్యా కోశం. శ్రీ విద్యాది దేవత పేరు త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరీ దేవిని ఉద్దేశించిన స్తుతి గనక ఇది సుందరీ ఉద్దేశిత గ్రంథం గనక సౌందర్య లహరి అని చెప్పబడుతున్నది. కనుక ఇందులో ప్రస్తావించబడుతున్న దేవత లలితయ్య, దుర్గయ్య, కాళీయ, మహాలక్ష్మివా, ఎన్నో అమ్మవారి నామాలు ఉన్నాయి కదా. ఎవరు ఆవిడ అంటే సర్వశక్తి స్వరూపుడైన త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరిని ఉపాసించే విద్య పేరు శ్రీ విద్య. అసలు దాని పేరే సుందరీ విద్య. ఆ సుందరి అనే నామానికి విశేషణంగా త్రిపుర సుందరి అంటారు, మహాత్రిపుర సుందరి అంటారు, లలితా మహాత్రిపుర సుందరి అంటారు. ఎలా కలుపుకున్నా సుందరి ఆవిడ. సుందరి సౌందర్యం రెండు దగ్గర శబ్దములే కదా. సౌందర్యం కలది సుందరి, కానీ సుందరి అంటే స్త్రీలింగం ధనిస్తుంది. సుందరుడు అంటే చెప్పండి పుంలింగం. సౌందర్యం స్త్రీ పుంలింగములు కాదు. అది సౌందర్యం స్త్రీకి పురుషుడికి ఎవరికైనా అన్వయిస్తాం. సౌందర్యం కలిగితే పురుషుడు సుందరుడవుతాడు, స్త్రీ సుందరి అవుతుంది. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు పుష్యమాసంలో శనివారం చాలా విశిష్టవంతమైంది. ఈ మాసమంతా కూడాను తప్పనిసరిగా శనీశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే వారాల్లో శనివారం కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క ఆరాధనకు చాలా విశిష్టవంతమైన సుదినం. ప్రతి ఒక్కరూ కూడాను సూర్యోదయాత్ పూర్వమే స్నానాన్ని ఆచరించి వెంకటేశాయ మంగళం అంటూ తూర్పు తిరిగి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనశార్దుల కర్తవ్యం దైవమాన్వితం అంటూ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించాలి. స్వామివారికి ప్రీతికరమైనటువంటి తులసి మాలికను మనసు నిండా గోవిందనామాలు చేస్తూ ఆ స్వామికి అలంకరణ చేసిన పిదప చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుడు తన దివ్యవంతమైన చల్లటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనపై ప్రసరింపచేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఒక్క పిలుపు చాలు, గోవిందా 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 అని వెంటనే వచ్చి మన్ని అనుగ్రహిస్తాడు కదా. అంతేకాదు శనిగ్రహ ప్రభావం చేత అనేక రీతుల కష్టాలు పడుతున్నటువంటి ప్రజానీకాన్ని కూడాను రక్షించేటువంటి వాడు ఏడుకొండల స్వామి. 7 శనివారాల వ్రతం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం మనం చూస్తున్నాం. అందుచేత 7 శనివారాల వ్రతం ఈ పుష్యమాసరీత్యా కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పుష్యమాసంలో శనిదేవుణ్ణి కొలుస్తాం కాబట్టి ఇది ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి, మానసిక శాంతి, ఆరోగ్యము
ఇవన్నీ కూడాను సాధించటానికి అవకాశం మనకి ఎక్కువగా కలుగుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:50. తిథి పంచమి రాత్రి 10 గంటల వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 9:22 వరకు, వర్జం రాత్రి 3:28 నుంచి 5 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:51 నుంచి 8:19 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:27 నుంచి 3:59 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శనివారం, అలాగనే ధనుర్మాసంలో 20వ శుభదివసం. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానాధికాన్ని పూర్తి చేసుకుని సూర్యోదయానంతరం శివునకు కేజింపావు నువ్వుల నూనెతో, ఇది గానుగ నూనె తెచ్చుకోండి, ఆ నూనెతో అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకు రాయడం, అలాగనే 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు ప్రసాదంగా పంచడం, ఆ ప్రసాదంగా తీసుకునే ముందు చండీశ్వరుని అనుమతి తీసుకుంటూ ప్రార్థించటం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ముఖ్యంగా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో ధర్మరక్షాంకురు ప్రభో, ఈ మంత్రాన్ని రోజంతా జపించుకోవడం, కనీసం 2-3 గంటలైనా జపించటం అవసరం. దానివల్ల పరిపూర్ణ శుభము చేకూరుతుంది. 20వ శుభదివసం సందర్భంగా గోదాదేవి 33 కోట్ల దేవతలకు ఏ విధమైన కష్టాలు వచ్చినా ముందుగానే వాటిని తొలగించేటువంటి స్వభావం కలిగిన, రక్షించే సమర్థత కలిగిన కృష్ణా లేచి రావయ్య, ఆశ్రితులను రక్షించడం కోసం వారి విరోధులను దండించే స్వభావం కలిగినవాడ, శిక్షించే స్వభావం కలిగినవాడ, ఆశ్రిత రక్షక, బలశాలి, నిర్మలమైన స్వభావం కలవాడ, నిద్ర లేచి మేల్కొను అని మేలుకొల్పు పలుకుతూ ఉన్నారు. జగన్నాటక సూత్రధారి అయినటువంటి జగన్నాథుని మేలుకొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. అలాగనే సుందరంగా ఉండేటువంటి నీలాదేవి, నువ్వు మహాలక్ష్మితో సమానమైన దానివి, కరుణించి మేల్కో. నేను చేయాల్సిన పనేం లేదంటావా? కాదమ్మా, స్వామి అయిన కృష్ణుడికి శరీరంపై చిరు చెమటలు పట్టినప్పుడు వాటిని ఉపశమింపజేయడం కోసం నువ్వు వీచుతూ ఉండాలి. అలాగని మాకు వీచడానికి ఆ విసునికర్ర ఇవ్వాలి. ప్రబోధ సమయంలో స్వామి చూసుకోవడం కోసం మణిదర్పణాన్ని ఇవ్వాలి. అందుకని అది కూడా మాకు ప్రసాదించాలి. స్వామిని మేల్కొల్పి అతనిని మంగళ స్నానం చేయించాలి తల్లి. నీ అనుగ్రహం వల్ల కదా ఈ వ్రతం మంగళకరంగా పూర్తవుతుంది అని నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా సరే కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోకండి.
బాలకృష్ణ జై. నేను భగవంతుణ్ణి అదే పనిగా ధ్యానం చేస్తూ అరణ్యములు పట్టి వెళ్ళిపోయి అపారమైన ధ్యాననిష్టలో కూర్చునుండగా ఒక్క క్షణం తళుక్కన శ్రీమన్నారాయణ దర్శనమై అంతర్ధానమైపోయాడు. నాకు తృప్తి కలగలేదు, వెంపర్లాడిపోయాను ఆయన దర్శనం కోసం. అప్పుడు ఆయన వాణి వినపడింది, ఈ జన్మలో నీకు దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం లేదు, కానీ మహాత్ములతోడి సంగమును పొందావు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు, తపస్సుతో ధ్యానంతో జీవితాన్ని గడుపు, విడిచిపెట్టిన తరువాత మళ్ళీ వేరొక సృష్టి ప్రారంభం అవుతుంది. అప్పుడు నువ్వు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో మరీచి మొదలైన ప్రజాపతులతో కలిసి పుడతావు. నిరంతరము నా నామాన్ని గానం చేస్తూ మహతి అన్న వీణ మీటుతూ ఉంటావు. పుట్టుకతోనే గొప్ప జ్ఞానము కలుగుతుంది, మహర్షి అవుతావని నన్ను ఆశీర్వదించారు. ఆ కారణం చేత వేరొక సృష్టికాలమునందు బ్రహ్మగారికి మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు ఉత్పన్నమైనప్పుడు నేను కూడా వచ్చాను. అపారమైన విష్ణుభక్తితో మహతి అన్న వీణ మీద భగవన్నామాన్ని పలికిస్తూ ఉంటాను. ఆ భగవద్భక్తి తత్పరత చేత ఓ వ్యాసమునీంద్రుడా, ఇవాళ నీకు భాగవత రచన చెయ్యవలసిన అవసరం గురించి చెప్పగలిగాను అన్నాడు. చెప్పిన తరువాత అప్పుడు వ్యాస భగవానుడు భాగవత రచన చెయ్యడం మొదలుపెట్టాడని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ ప్రారంభం చేస్తారు. శ్రీమన్నారాయణుడు ఒకరికి దర్శనం ఇవ్వవలసిన అవసరం లేదు, మాంసనేత్రమునకు ద్యోతకము కాడు, కానీ అంతటా నిండి ఉంటాడు. ఇందుగలడందులేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అన్నట్టు, నెయ్యి పాలలో అంతటా ఉన్నట్టే భగవానుడు అంతటా ఉంటాడు. లేదా ఆభరణములన్నీ బంగారముతోనే చేయబడినట్టు, బంగారము లేని ఆభరణములు లేనట్టు శ్రీ మహావిష్ణువే ఈ జగత్తుగా ఉంటారు. కానీ జగత్తుగా కనపడకుండా శ్రీ మహావిష్ణువుగా కనపడాలి అంటే కొంత సాధన చేసి తపస్సు చేసిన వారికి తప్ప ఆ దర్శనము కలగదు. అటువంటి భగవానుడు అవతార స్వీకారం చేస్తాడు. అవతార అంటే తార అంటే పైకి ఉన్నది, ఈ నేత్రమునకు కనపడనిది, యథార్థ స్వరూపం తెలియదు. నక్షత్రం ఉంటుంది, భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది, కానీ మిణుకు 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 అంటూ కనపడుతుంది. అంటే అంత చిన్నదా నక్షత్రం? కాదు. ఈ మాంసనేత్రానికి నక్షత్రాన్ని దర్శనం చేసే శక్తి లేదు. ఆ నక్షత్రం కిందకి దిగొచ్చిందనుకోండి అవతార అంటారు, కిందకి దిగి రావడం, అప్పుడు ఈ కంటితో చూస్తాం. అలా ఆయన కూడా దిగొస్తూ ఉంటాడు. ఎందుకు దిగొస్తాడు? ప్రప్రథమ కారణమేమి అంటే పరమభాగవతోత్తములైనటువంటి వారు ఈశ్వర మిమ్మల్ని నా కంటితో చూడాలనుందయా, ఇలా రా అని పిలిస్తే ఏ రూపంతో చూడాలని కోరుతున్నారో ఆ రూపంతో తాను దిగొస్తాడు తప్ప, సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు. ఆయనే పరమభాగవతోత్తములైన వారి కోసమని దిగి వస్తాడు. ఒక ఆయన తపస్సు చేస్తాడు, ఈశ్వర మిమ్మల్ని గుర్రంగా చూడాలనుంది, హైగ్రీవుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది, పరశురాముడిగా వస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మా నిరాలోక సంభగ్నశ్చ సహస్రదః. సర్వవాసి సర్వ శరీరాలలో నివసించేవాడు. శ్రియావాసి విద్యతో కలిసి ఉండేవాడు, సంపదలతో కలిసి ఉండేవాడు. ఉపదేశకరః ఉపదేశించేవాడు. అకరః మౌనంగా ఉండే ఉపదేశం చేయువాడు. దక్షిణామూర్తి రూపుడు. మునిహి
మౌనం వహించువాడు. ఆత్మ నిరాలోక, జీవుని యందు నిశ్చయించి ఆలోచించువాడు. జీవుడి నుండి బయటపడి ఆలోచించువాడు. సంభగ్న, చక్కగా అందరి చేత సేవించబడినవాడు. సహస్రద, అనంతమైన ధనాది ద్రవ్యాలను సంపదలను ఇచ్చువాడు. పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతి ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్తోర్తకరో యశః. పక్షి, రెక్కలు గలవాడు, గరుత్మంతుడు. గరుడ స్వరూపుడు, రుక్సామాలు గలవాడు. వేద స్వరూపుడు. పక్ష రూప, మిత్రరూపంతో సహాయపడువాడు. శుక్లపక్ష కృష్ణపక్ష రూపాలు గలవాడు. అతిదీప్త, మిక్కిలి ప్రకాశం గలవాడు. విశాంపతి, సకల ప్రజలకు పతి, సార్వభౌముడు. ఉన్మాద, ఉన్మాదం కలిగించేవాడు, మోహం కలిగించేవాడు. మదన, మదింపజేసేవాడు, మన్మథుడు. కామ, కోరబడుతున్న శ్రీ మొదలైన విషయాల రూపంతో ఉన్నవాడు. అశ్వత్థ, మరునాటికి నిలువనివాడు. నిత్య చైతన్యము కలవాడు. అశ్వత్థ వృక్ష రూపుడు. అర్థకర, సంపదలను ఇచ్చువాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. యశ, కీర్తిప్రదుడు. వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః. వామదేవ, వారి వారి కర్మల ఫలితాలను విభజించి ఇచ్చువాడు. వామః, విషయ సంపర్కం వల్ల కలిగిన ఆనందమాత్ర స్వరూపుడు. కర్మఫల స్వరూపుడు, ఆనందమయుడు. ప్రాక్, అందరికీ ఆద్యుడు. దక్షిణ, త్రిలోకాలను ఆక్రమించటానికి సమర్థుడు. దుష్టులను హింసించేవాడు. వామన, బలిని బంధించినవాడు. శివ కేశవ భేదం ఇందులో కనిపించదు. ఏ సహస్రనామంలో కూడా ఈ భేదం కనిపించదు కూడా. శివ విష్ణు సహస్రనామాలను వ్రాసిన వ్యాసునికి ఏ కొంచెం కూడా భేదం లేదు. సిద్ధయోగి, యోగసిద్ధిని పొందినవాడు. సనత్కుమారుడు మొదలైన యోగులలాగా సిద్ధిని పొందినవాడు. మహర్షి, వశిష్ఠాది మహర్షి రూపుడు. సిద్ధార్థ, అన్ని సిద్ధులు పొందినవాడు. దత్తాత్రేయుడు మొదలైన యోగుల రూపం గలవాడు. సిద్ధ సాధక, సిద్ధుడైన సాధకుడు. విద్వత్, సన్యాసి. భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్ఠిభాగో గవాంపతిః. భిక్షు, లింగధారి అయిన హంసరూపుడు. భిక్షురూప, అలింగుడైనటువంటి పరమహంస రూపుడు. విపణ, పణమంటే వ్యవహారం, వ్యవహారం లేనివాడు. విలువ కట్టడానికి వీలు లేనివాడు. మృదు, మృదు స్వభావం కలవాడు. అవ్యయ, నిర్వికారుడు. మహాసేన, దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వరూపుడు. విశాఖ, ఇంద్రుని వజ్రాయుధం దెబ్బచేత పుట్టినవాడు విశాఖుడు. అతడికి సహాయపడినవాడు. షష్ఠిభాగ, తత్వాలు 60 ఉన్నాయి. ఆ తత్వాలకు భోక్త అయినవాడు. గవాంపతి, ఇంద్రియాలకు నాథుడు. చందోరూపమైన ధేనువులకు పతి. ప్రణవస్వరూపుడు. వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభన ఏవ చ వృత్తావృత్తకరస్తాళః మధుర్మధుకలోచనః. వజ్రహస్త, వజ్రాయుధం చేత పట్టుకున్న ఇంద్రస్వరూపుడు. విష్కంభి, విష్కంభం అంటే విస్తారము, వ్యాప్తి కలవాడు. అంటే శివుడు సర్వవ్యాపి. చమూస్తంభన అంటే రాక్షసుల సేనను స్తంభింపజేసేవాడు. వృత్తాకర, శత్రుసేనను నిష్కపటంగా ఛేదించి గాయపడకుండా తిరిగి వచ్చేవాడు. తాళహ, సంసారం అనే వృక్షతలములో బీజరూపంలో ఉన్నవాడు.
సంసార సాగరపు లోతు చివరి వరకు తెలిసినవాడు. మధుహు విశ్వమంతటను ధ్యానింపబడేవాడు. వసంతుడిలాగా భూమిని పులకరింపజేసేవాడు. మధు కలోచన, మధుకలోచన, మధువే తేనెయే మధుకరము, దానిలాగా పింగళవర్ణం గల నేత్రాలు గలవాడు. వాచస్పత్యో వాజసనః నిత్యమాశ్రమ పూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్. వాచస్పత్య, వాచస్పతి అంటే దేవపురోహితుడైన బృహస్పతి, అతని తమ్ముడు వాచస్పత్యుడు. వాజసనః, వాజము అడిగేవారికి అన్నం ఇచ్చేవాడు. నిత్యమాశ్రమ పూజితః, 4 ఆశ్రమాల్లోని జనులందరి చేత నిత్యము పూజింపబడేవాడు. బ్రహ్మచారి, బ్రహ్మచర్యాశ్రమాన్ని ధరించినవాడు. బ్రహ్మములో సంచరించే మనస్సు కలవాడు. బ్రహ్మనిష్ఠుడు. లోకచారి, లోకుల ఇళ్లకు వెళ్ళేవాడు, భిక్షాటనం చేసేవాడు. చతుర్దశ భువనములలో చరించేవాడు. సర్వచారి, అంతటా తిరిగేవాడు. విచారవిత్, అంతర్ముఖుడై ప్రవర్తించే విధానం తెలిసినవాడు. ఆత్మవిచారం చేసేవాడు. పరమజ్ఞాని. ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకవాన్ నిమిత్తస్థో నిమిత్తంచ నందిర్నందికరో హరిః. ఈశానః, నియంత అంతర్యామి, ఐశ్వర్యం కలవాడు. సర్వ విద్యలకు ఈశుడు, అన్ని జంతువులను నియమించేవాడు. ఈశ్వరః, ఐశ్వర్యం కలవాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు. సర్వశక్తిమంతుడు. కాలః, అందరి పుణ్యపాపాలను ఆయా ఫలాలు ఇవ్వటానికై లెక్కించేవాడు. కారుడు, చిత్రగుప్త రూపుడు. నిశాచారి, మహాప్రళయ రూపమైనటువంటి రాత్రి వేళలో కూడా సంచరించేవాడు, చరించేవాడు. పినాకవాన్, పినాకమనే విల్లును ధరించినవాడు. నిమిత్తస్థః, ఇక్కడ నిమిత్తం అంటే లక్ష్యము. శివుడే విలుకాడు, విల్లు దాని బాణము, దాని లక్ష్యమై ఉన్నాడు. నిమిత్తం, నిమిత్తం అంటే కారణం, వీటన్నిటికీ కారణమైనవాడు. ఆ దైత్యాది రూపుడు. నందిహి, జ్ఞాన సంపద గలవాడు. నందికరః, సంపత్కరుడు, సంతోషం కలిగించేవాడు. హరిహి, రామరూపుడైన శ్రీ మహావిష్ణువుకు హనుమంతుడి రూపంలో సహాయపడినవాడు. నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః భగహారీ నకంతా చ కాలో బ్రహ్మా పితామహః. నందీశ్వర, శివుని ప్రమథ గణాన్ని నంది అంటారు. ఆ నందికి ఈశ్వరుడు. నంది ప్రమథగణ రూపుడు. నందన, ఆనందపరిచేవాడు. నందివర్తన, ఆనందించేవారిని వృద్ధి పొందించేవాడు. ఇచ్చిన సంపదను కూడా ఛేదించేవాడు. భగహారి, ఇంద్రాదుల ఐశ్వర్యాదులను భగ శబ్దంతో పిలుస్తారు. వాటిని సైతం హరించేవాడు. నిహంత, మృత్యురూపుడై అందరినీ చంపేవాడు. కాలహ, చతుషష్ఠి, 64 కళలను నిలయమైన వాడు. మహాకాలరూపుడు. బ్రహ్మ, ప్రజలను వృద్ధి పొందించువాడు. పితామహ, లోకములను తండ్రి అయిన విష్ణుమూర్తికి తండ్రి అయినవాడు. లక్ష్మీదేవికి లోకమాత అని పేరు. అప్పుడు విష్ణువు లోకపిత, అతనికి తండ్రి శివుడు. చతుర్ముఖో మహాలింగః చారులింగస్తథైవ చ లింగాధ్యక్షః సురాధ్యక్షః యోగాధ్యక్షో యుగావహః. చతుర్ముఖ, 4 ముఖాలు గల విధాత రూపుడు, సృష్టికర్త. 4 వేదాలు ముఖమందు కలవాడు. మహాలింగ, సర్వదేవతల చేత రాక్షసుల చేత కూడా పూజింపదగిన లింగము గలవాడు. చారులింగ, రమణీయమైన వేషము గలవాడు. లింగాధ్యక్ష, ప్రవృత్తి నివృత్తులను నియమించేవాడు. సురాధ్యక్ష, చక్షురాది ప్రమాణాలకు అధిష్టాతలు దేవతలు, వారికి కూడా అధ్యక్షుడు.
యోగాధ్యక్ష, యోగశాస్త్రానికి అధికారి. ఆ ఇంద్రియ దేవతలకు దహారాకాశంలో కలయికయే యోగము. అటువంటి యోగానికి శివుడు అధ్యక్షుడు, అంటే పొందదగినవాడు. యుగ వహ, క్రత, త్రేత, ద్వాపర, కలియుగాలను ప్రవర్తింపజేసేవాడు. బీజాధ్యక్షో బీజకర్త అధ్యాత్మానుగతో బలః ఇతిహాసః సకల్పశ్చ గౌతమోథ నిశాకరః. బీజాధ్యక్ష, ధర్మాధర్మాల ఫలాలను ఇచ్చేవాడు. బీజకర్త, ఆ ధర్మాధర్మాలకు కర్త. అధ్యాత్మానుగత, ఆత్మను గురించి చెప్పే శాస్త్రము అధ్యాత్మం, దానిని అనుసరించే సాధక రూపుడు. బలః, ధృతి మొదలైనవి బలములు, ఇవి కలవాడు బలుడు, అతడే శివుడు. ఇతిహాస, భారతాది ఇతిహాస రూపుడు. సంకల్ప, యజ్ఞ ప్రయోగ విధుల విచారాన్ని కల్పమంటారు, దానితో కూడినవాడు. మీమాంస న్యాయ సంఘం కలవాడు. గౌతమ, తర్కశాస్త్రాన్ని రచించిన గౌతముని రూపాన్ని ధరించినవాడు. నిశాకర, చంద్ర వ్యాకరణాన్ని వ్రాసిన చంద్రరూపుడు. దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః లోకకర్తా పశుపతిః మహాకర్తా హ్యనౌషధః. దంభ, శత్రువులను శిక్షించేవాడు. త్రిపురాసులను దండించినవాడు, కపట వేషధారి. అదంభ, తనను దమించేవాడు లేనివాడు, అంటే తనను జయించగలవాడెవడు లేనివాడు అని అర్థం. వైదంభ, దంభం లేని వారికి ఆత్మీయుడు. విదంబుడు, శివుడు, కపటం లేనివాడు. సాత్వికుడు, మాయామర్మలు తెలియనివాడు. వశ్య, భక్తులకు వశమయ్యేవాడు, భక్తపరాధీనుడు. వశకర, ఇతరులను వశపరుచుకోవటంలో సమర్థుడు. కలిహి, దేవాసురులకు అన్యోన్య శత్రుత్వము కలిగించేవాడు. దేవాసురుల వైరం లోకానికి ఉపకారం చేస్తుంది కనుక శివుడు కలిరూపుడు. ధర్మాధర్మములతోనూ పుణ్యపాపాలతోనూ ఒకరి విరోధం కల్పించేవాడు. లోకకర్త, చతుర్దశ భువనాలను నిర్మించేవాడు. పశుపతి, పశు శబ్దానికి జీవులని అర్థం. బ్రహ్మాది స్తంభ పర్యంతము గల జీవ పశువులకు నాథుడు, రక్షకుడు పశుపతి. మహాకర్త, గొప్ప సృష్టికర్త. పంచభూతాత్మకమైన సుందరమైన ఈ లోకాలను సృష్టించేవాడు. అనౌషధ, ఔషధాలు అవసరం లేనివాడు. విషాన్ని భక్షించిన వాడికి ప్రతిక్రియ అవసరం లేకపోయింది కూడా. అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్రయేవ చ నీతిర్హ్యనీతి శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః. అక్షరం, క్షరము కానివాడు, నశించనివాడు. అవ్యయుడు, కూటస్థుడు. సర్వభూతాలు క్షరములు, నాశనమయ్యేవే కదా. పరబ్రహ్మ, ఉత్కృష్టమైన ఆనందరూపము. లోకంలో అన్నాదులను సైతము బ్రహ్మగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వాటి దృష్టిలో భగవంతుడు పరబ్రహ్మ అవుతున్నాడు. బలవత్, బలవంతుడు. బలాభిమాని అయినటువంటి దేవతా స్వరూపుడు. శక్ర, దుష్టులైన రాక్షసులను జయించటంలో శక్తుడు. బలవంతుడు కనుకనే శక్రుడయ్యాడు. ఏ పనిని చేయటానికై సమర్థుడు. శతక్రతు అంటే ఇంద్రుడు. శక్ర, 100 యజ్ఞాలు చేసినవాడు కనుక ఆ శబ్దంలోని శతక్రతు పదాలలోని చివరి అక్షరాలను తొలగిస్తే శక్ర అని మిగులుతుంది. నీతి, దండించే వారిలో దండనీతి రూపుడై ఉన్నవాడు. అనీతి, చతుర్విధోపాయాలలోని దండోపాయం మాత్రమే గాక సామదాన భేదరూపుడై ఉన్నాడు. శుద్ధాత్మ, శుద్ధమైన ఆత్మ గలవాడు. శుద్ధ, దోషరహితుడు. మాన్య, అందరి చేత గౌరవింపదగినవాడు. పూజ్యుడు, సర్వేశ్వరుడు కనుక శివుడు మాన్యుడు. గతాగత, రాకపోకలు కలిగించేవాడు.
ఈ జగత్తులోనికి సంసారంలోనికి రాకపోకలు సాగించేవాడు. బహుప్రసాద సుస్వప్న దర్పణో తత్వమిత్రజిత్ వేదకారో మంత్రకార విద్వాన్ సమరమర్దన. బహుప్రసాద చాలామందిని అనుగ్రహించేవాడు. సుస్వప్న స్వప్నావస్థను అభిమానించేవాడు. దర్పణ విశ్వానికి అద్దం వంటివాడు. విశ్వం యొక్క ప్రతిబింబం దర్శించటానికి తగినవాడు, అంటే విరాట్ రూపుడు కనుక శివుడు దర్పణుడు. అమిత్రజత్ బాహ్య శత్రువులను అంతఃశత్రువులను జయించేవాడు. వేదకార నిశ్వాస రూపంలో వేదాలను ఇచ్చినవాడు. భగవంతుడి విశ్వాసాలే వేదాలు. మంత్రకార మంత్రకర్త, సప్తకోటి మంత్రాలన్నిటికీ శివుడే కర్త. విద్వాన్ విద్వాంసుడు, జ్ఞానమయుడు. సమర మర్దన యుద్ధంలో శత్రువులను వర్ధించువాడు. భారత యుద్ధంలో అర్జునుడు శత్రువులను బాణాలతో కొడుతున్నప్పుడు ముందుగా శివుడు శూలంతో వారిని పొడిచి చంపుతూ ఉండేవాడు. ఇది అర్జునుడికి కనిపిస్తూ ఉండేది కూడా. మహామేఘ నివాసీ చ మహాఘోరో వశీకర అగ్నిజ్వాలో మహాజ్వాల అతిధూమ్రో హుతో హవి. మహామేఘ నివాసి. మహామేఘాలంటే ప్రళయకాలంలో మేఘాలు, వాటి యందు ఉండేవాడు. ప్రళయకాలంలో పుష్కలావర్తకాది మేఘాలు వర్షించి లోకాన్ని జలమయం చేస్తాయి. మహాఘోర ప్రళయం కల్పించడం చేత శివుడు మహాఘోరుడు. వశి సర్వము తన వశంలో ఉంచుకున్నవాడు. కరహ కృణోతి హినస్తి జగత్ జగత్తునంతటినీ సంహరించేవాడు. లయకర్త అని భావం. అగ్నిజ్వాల అగ్నిజ్వాల వంటి తేజస్సు కలవాడు. మహాజ్వాల అంతకంటే కూడా అధికమైన తేజస్సు కలవాడు. ప్రళయాగ్ని స్వరూపుడు. అతి ధూమ్ర నలుపు ఎరుపు కలిసిన వర్ణాన్ని ధూమ్రం అంటారు. మిక్కిలి ధూమ్రవర్ణం కలవాడు. అగ్నికి జ్వాలలు ఎర్రగాను పొగ నల్లగాను ఉంటాయి. రెండు కలిసినప్పుడు అగ్ని ధూమ్రుడవుతాడు. ప్రళయకాలాగ్ని రూపుడై సర్వాన్ని కాల్చటం చేత శివుడు అతి ధూమ్రుడు అని పిలువబడ్డాడు. హుతః హోమం చేత సంతోషించేవాడు. హవిహి హవిస్సులంటే హోమద్రవ్యాలు. నెయ్యి, పాలు మొదలైనవి హోమద్రవ్య రూపుడై ఉన్నాడు. వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.